హాయ్ ఎవ్రీవన్. నా పేరు తాజుద్దీన్ బాబా షేక్. చాలా మంది జాయింట్ పెయిన్స్ వస్తున్నా గానీ, రాత్రిపూట కాళ్ళు పట్టేసి తిమ్మిర్లొస్తున్నా గానీ, నడునొప్పి వస్తున్నా, లేకపోతే అలసటగా ఉంటున్నా, పళ్ళలోంచి రక్తం వచ్చి పళ్ళ సమస్యలొస్తున్నా గానీ, గోర్లు వీక్ అయిపోతున్నా గానీ పట్టించుకోరు. కానీ అది మనకి హెచ్చరిక అన్నమాట. మన శరీరంలో కాల్షియం అనేది లోపిస్తుంది అని జెప్పేసి. అది సైలెంట్‌గా మనకి సమస్యలు క్రియేట్ చేస్తుంది. నెమ్మదిగా మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కేవలం కాల్షియం అనేది ఎముకలకు మాత్రమే కాదండి. మన కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలన్నా గాని, మన హార్ట్ మంచిగా పనిచేయాలన్నా గాని, నరాలు సిగ్నల్స్ పంపించాలన్నా, ఇది మనకి కావాలి. మనం మంచిగా తింటున్నాము. కానీ అది సరిపోతుందా? మనకు అందుతుందా? అని అంటే విటమిన్ డి అనేది కాల్షియంకి కావాలండి. విటమిన్ డి లేకపోతే కాల్షియం అనేది ఉపయోగపడదు. మెగ్నీషియం లేకపోతే ఎముకలకి పట్టదనమాట. మనం ఈరోజు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎముకలు వీక్ అయిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధొస్తుంది. అంటే ఎముకలు బోలుగా తయారైపోతాయి. ఊరికే విరిగిపోతాయన్నమాట. మన వయసు పెరిగే కొద్దీ నడవటానికి గూడా ఇబ్బంది పడతాం. ఇది ప్రివెంట్ చేయగలిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే రాకుండా మనం చేయొచ్చనమాట. రోజు 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటూ, మంచి పోషకాహారం తీసుకుంటూ, మంచి ఎక్సర్‌సైజులు చేసుకుంటూ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది సరిపోకపోతే గనక మనం సప్లిమెంటేషన్ గూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా మన శరీరంలో కాల్షియం లోపం ఏమైనా ఉందా అని జెప్పేసి టెస్ట్ చేయించుకొని, మన బలమైన జీవితానికి మనం ఈ రోజు నుంచి నాంది అనేది పలకాలి.